హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తోటకూర గారెలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా తోటకూరని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. 6 కట్ల తోటకూరకి 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోండి, సరిపోతుందండి. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, మిక్సీ చేసుకున్న కారం వేసుకోవాలి. చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోండి. 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. తోటకూరలో ఉప్పు ఉంటుందంటారు, అందుకే ఉప్పు కాస్త తక్కువే పడుతుంది. మనం నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ చాలా బలం కూడా. సో నువ్వుపప్పు కూడా వేసుకుని కలుపుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇంకా పిండి అది వేయకుండానే మనం ముందుగానే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తోటకూరకి ఒక చిన్న గ్లాస్ బియ్యం పిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని కలుపుకోండి. మనం ముందుగానే తోటకూరని బాగా కలుపుకోవడం వల్ల నీరు అనేది బయటకు వస్తుంది, కాబట్టి మనం మళ్ళీ నీళ్లు యాడ్ చేసుకోవక్కర్లేదండి. ఇలా కలుపుకున్న పిండిని ముద్దలుగా చేసుకుని మరో చేతికి కాస్త నీళ్ళ తడి చేసుకుని గారెల్లాగా ఒత్తుకొని నూనెలో వేయించాలి. అంతే ఫ్రెండ్స్, హెల్తీగా తినే బ్రేక్ఫాస్ట్లా కానీ సరదాగా తినే స్నాక్స్లా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూశారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.